ऐकत्या ऐकून ऐकतल्या కదా? राहत्या. నమ్మకం ఉన్న వారిలో భయం అనేది ఉండకూడదు. ఏముండకూడదు? భయం ఉండకూడదు. देवावर जर विश्वास आहे, मग विश्वास राहिल्यावर तर तुमच्यामध्ये काय राहिनो? भिव म्हणायचं तुमच्यामध्ये राहिनो. ఈ భయం ఏం చేస్తుందంటే నమ్మకాన్ని పోగొట్టేస్తుంది. हे भिव काय करते म्हणले तुमच्यामध्ये आहे ते विश्वासला कान टाकून देते. దేవుడు అదే మాట ఈ రోజు మనతో మాట్లాడాడు. देवानं त्याच प्रकारानं देवानं आज बोललंय तुम्हाला. హల్లెలూయా. हालेलुया. ఆ యాయిరు ఇంటి వాళ్ళు వచ్చి వారికి చెప్పినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు భయపడకు అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళిపోతావేమో. ఇప్పుడు యేసుప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళ మాటలు విని అక్కడ ఏమైపోతుంది? కూతుర్ని బతికించుకోలేకపోయాడు. त्या यायदला बी सांगलेले काय होय म्हणले देवानं, तू भी नको त्याच्या गोष्टी ऐकून म्हणून सांगले. హల్లెలూయా. हालेलुया. నీ నమ్మకంలో భయానికి చోటిస్తే పొందుకోవాల్సిన దాన్ని పొందుకోలేకపోతావు నువ్వు అంతే. तुम्ही तुमच्या विश्वासमध्ये जर त्या भिवाला जर तुम्ही जागा द्यायला समजा, तुम्हाला ते याचं आशीर्वाद येऊ शकणार. దేవుడికి మహిమ కలుగును గాక. आमेन. కనుక మన నమ్మకం మన విశ్వాసం ఏముండకూడదు, భయం అనేది ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. భయం